నిజానికి మనం అనుకుంటాము ప్రార్థన మనం ఎప్పుడు ఆరంభిస్తామంటే సమస్య వచ్చినప్పుడు ఆరంభిస్తాం. అవునా కదా? ఈ మాట తప్ప కరెక్టా? ఈరోజు నేను మీకు ఒక కొత్త విషయం చెప్పబోతున్నా. హల్లెలూయా. ప్రార్థన మనకి సమస్య వచ్చినప్పుడు ఆరంభిస్తాం, కానీ నిజానికి వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన ఆరంభిస్తావో అప్పుడు సమస్య ఆరంభమవుతుంది. హల్లెలూయా. అది నిజమైన ప్రార్థన. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు చేసే ప్రార్థన వేరు, నువ్వు ప్రార్థించినప్పుడు వచ్చే సమస్య వేరు. హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు లూకా సువార్తలో 12లోనూ 14లో ఉండొచ్చున్నాను. స్టార్టింగ్లోనే ఒక మాట ఏం చెప్తారో తెలుసా? ఆయన నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అంటాడు. హల్లెలూయా. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని, ఓకే, అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. ఒక్క నిమిషం నాన్న. భూమి మీద అగ్నివేయ వచ్చి తిని, కానీ అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో ఎదురు చూశానంటాడు. హల్లెలూయా. అంటే మండిందా మండలేదా? ఆయన ఉద్దేశం మండిందా మండలేదా? అప్పటికి మండిందా మండలేదా? అప్పటికి మండలేదు. సో నౌ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు, నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని, హల్లెలూయా, ఇదివరకే మండించాలని చూశాను, కానీ బట్ ఇప్పుడు మాత్రం అది మండబోతుంది. ఎప్పుడు మండుతుందో తెలుసా? దాని కింద వచనాలు చదువునానా. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. ఓకే, నేను భూమి మీద సమాధానము కలుగ చేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? ఓకే, కాదు, ఓకే, వేదమునే కలుగ చేయ వచ్చితినని మీతో చెప్తున్నాను. ఎందుకు వచ్చాడంట ఆయన? వేదమును ఏంటంట? భేదమును కలుగ చేయ వచ్చి తిని. నేటి దినాలలో క్రీస్తుని అనుసరిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన ఉద్దేశం ఇదే. ఏంటో తెలుసా? ప్రార్థిస్తే సమస్యలు పోతాయి అని అనుకుంటున్నావు. నిజానికి నువ్వు తెలుసుకోవాల్సింది, ప్రార్థిస్తే అసలు సమస్య ఉండదు అనే నిజం తెలుసుకోవాలి. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సమస్య ఉందని ప్రార్థన చేస్తున్నావు. హల్లెలూయా. బట్ నా ప్రభువు చెప్తున్నాడు, అసలు సమస్య ఉండకూడదని ప్రార్థన చేయమంటున్నాడు. ఆమేన్, ఆమేన్. అప్పుడు నిజానికి ప్రార్థనలా మారాల్సింది నీ నోరు కాదు, నువ్వు. హల్లెలూయా. అందుకే భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అంటే, ఇప్పుడు అగ్ని ఎవరు చెప్పాలి? ఎవరు? మనమే. ఆ అగ్ని మనమే. మనలో నుంచి రగిలించబడే పరిశుద్ధాత్మదేవుడు. ఇప్పుడు ఆ అగ్ని మన ద్వారా ఆరంభించబడి ఇతరులను దహించి వేయాలి. అది నిజమైన ప్రార్థన అంటే. హల్లెలూయా. ప్రార్థన అంటే సమస్య పోవటం కాదు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నువ్వు ఇతరులకి సమస్యగా మారటం. హల్లెలూయా. అదే నిజమైన ప్రార్థన. అప్పుడు నీ ప్రార్థన ఫలించినట్టు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థనగా మారావు, నువ్వు నడిచే అగ్నిగా మారావు. కాబట్టి నువ్వు నడిచే ప్రార్థనవి కాబట్టి నీ చుట్టూతా ఎవరు నిలబడలేరు. ఆమేన్. దహించే శక్తి నా ప్రభువు నీకు ఇస్తాడు. కాబట్టి అప్పుడు నువ్వు ఒక సమస్యగా మారతావు. ఎందుకో తెలుసా? నువ్వు దహించే స్థితిలో ఉన్నావు, వారు దహించబడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు నడిచి దాని ఏమంటారు, వాకింగ్ ప్రేయర్. నువ్వు నడుస్తుంటే నువ్వే ప్రార్థన అవ్వాలి. కానీ అందరూ చాలామంది ప్రార్థన అంటే నోటితో చేసేది అనుకుంటారు. హల్లెలూయా. నోటితో చేసేది కాదు, నువ్వు ప్రార్థనగా మారటం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అయితే మీకు ఒక మాట చెప్తా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. చాలామంది ప్రయాస ఎలా ఉంటుంది అంటే, చాలామంది క్రీస్తుని ఎరిగిన వారికి ప్రవచనం తెలుసా? అందరికీ తెలుసా తెలీదా? హల్లెలూయా. తెలుసా తెలీదా? తెలుసు. అయితే కొన్ని మత విశ్వాసాల్లో ప్రవచనం అంటే వేరు. హల్లెలూయా, అవునా? కానీ క్రైస్తవ మత విశ్వాసంలో ప్రవచనం అంటే వేరు. ఎందుకు అంటే కొన్ని మత విశ్వాసాల్లో శుభవచనాన్ని చెప్పటాన్ని ప్రవచనకర్తలు అని వాడతారు. ఓకే, కానీ క్రైస్తవ మత విశ్వాసంలో ప్రవచనం అంటే ఏంటి?
జరగబోయే దానిని చెప్పటాన్ని ప్రవచనం అంటాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటని చెప్పటానికి ప్రవచనకర్తలు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ వ్రాయబడే మాట చెప్తున్నారు, కానీ క్రీస్తును అనుసరించే వాళ్ళు వ్రాయబడిన మాట చెప్పట్లా, ఈ వ్రాత వెనుకున్న మాటని చెప్తున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. హల్లెలూయా. అమ్మ నా మాట్లాడదండి. వ్రాయబడిన మాటని చెప్పటం ప్రవచనకర్తల వాళ్ళు. హల్లెలూయా. నేను నిందించట్లా, బట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. ఎందుకు ఈ మాట వాడానని చెప్తా. నిజానికి ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, నిజానికి ఈ మాట అక్షరము నిన్ను చంపును కానీ ఆత్మ నిన్ను జీవింపచేయును. అక్షరాన్ని చెబుతుంటే అక్షరము కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు, కానీ నా ప్రభువు నువ్వు ఆత్మతో నింపాలని ప్రయాసపడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. నిజానికి ఈ క్రైస్తవ విశ్వాసంలో, క్రీస్తును అనుసరిస్తున్న విశ్వాసంలో ఈ మాట వెనుక ఉన్నదాన్ని చెప్పటాన్ని ప్రవచనకర్తలన్న ప్రవక్తలు అన్నారు. వాళ్ళని బైబిల్లో దీర్ఘదర్శి అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ మీకు ఒక వ్యత్యాసం చెప్తా, అందుకు నేను ఈ పాయింట్ మీకు చెప్పాను అనమాట. పాత నిబంధనలో మనందరికీ తెలుసు, అవునా? బైబిల్ ఎన్ని భాగాలు? ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్. పాత నిబంధనలో కూడా ప్రవక్తలు ఉన్నారా లేదా? చాలామంది ప్రవక్తలు ఉన్నారు. యెషయా ప్రవక్త, చాలామంది సమూయేలు, చాలా పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు. అయితే పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచనాలను ఎందుకు వాడారంటే నిలువ పెట్టడానికి వాడారు. నిలబెడటానికి వాడారు. హల్లెలూయా, అవునా కదా? ఇప్పుడు సౌలు అనే రాజును నిలబెడటానికి సమూయేలు ప్రవక్త ప్రవచనం వాడాడు. హల్లెలూయా, అవునా కదా? 3 సూచనలు ఇస్తాడు. నువ్వు వెళుతుండగానే ఆయన ఆత్మ నిన్ను నింపుతుంది. అంటే ఇతన్ని నిలవబెట్టడానికి, ఇతన్ని ఎంపిక చేయటానికి ప్రవక్తలు ప్రవచనాలను వినియోగించారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే క్రొత్త నిబంధనలో ఎందరో ప్రవక్తలు ప్రవచనాలని చెప్పారా లేదా? బట్ నీ జీవితంలో ఎందుకు ప్రవచనం నెరవేరట్లా? దిస్ ఈజ్ వాట్ మై క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. హల్లెలూయా. ఎందుకు ఆ ప్రవచనం మన ముందు ఎందుకు నెరవేరట్లేదో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ ప్రవచనం మన బ్రతుకుల్లో నెరవేరట్లేదంటే, మనకి చెప్పబడిన ప్రవచనం ఎక్కడుంది అంటే ఇక్కడ ఉంది. చెప్పండి, ఎక్కడుంది? ఇక్కడ ఉంది. అంటే మన మైండ్లో ఉంది ప్రవచనం. హల్లెలూయా. కానీ ఆ ప్రవచనం ఎక్కడుండాలి? కాదు. ఎక్కడుండాలి? కాదు. ఎక్కడుండాలి? సరే, నేను చెప్తా. మత్తయి సువార్త 3:3 చదువునాను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఓకే, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్తైన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును. చాలు, అదంతా అవసరం లేదు, మీరు తర్వాత చదువుకోండి. ఎవరి గురించి చెప్పబడుతున్న మాటలవి? భక్తుడైన బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చెప్పబడుతున్న మాటలు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశం ఏమిటి అంటే, ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఏమని చెప్పబడింది? ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అని ఉంది. ఇప్పుడు నేనంట, అతని గురించి బైబిల్లో ఏమని రాయబడిందంటే అరుణోదయ దర్శనం అని రాయబడింది. చెప్పండి, ఎవరి గురించి? బాప్తిస్మిచ్చి యోహాను పేరేంటంటే అరుణోదయ దర్శనం అని రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అరుణోదయ దర్శనం అంటే పొద్దున్నే సూర్యుడు పైకి వస్తుంటాడా లేదా? పొద్దున్నే సూర్యుడు పైకి వచ్చేటప్పుడు వచ్చి కానరాని వెలుగు ఒకటి కనపడుతుంది. అంటే కొంత వెలుగే ఉంటుంది, కానీ పరిపూర్ణమైన వెలుగు ఉండదు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్న దానికి 6 నెలల ముందు ఎవరు వచ్చారు? బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు. నిజానికి బాప్తిస్మిచ్చి యోహాను ఒక అరుణోదయ దర్శనం. అంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చే సూర్యకిరణాల వంటివి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సూర్యకిరణాల వంటి వెలుగులో నిజానికి అతన్ని పోల్చబడ్డాడు. కానీ నేనంటాను, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఉదయించే వెలుగు అంటాను నేను. హల్లెలూయా,
ఇతను అరుణోదయ దర్శనం అయితే అతను ఉదయించే దర్శనం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులో ఉదయించే దర్శనం అంటే ఇక్కడ ఒకటి గమనించండి, యేసుక్రీస్తు ప్రభులో రావటానికి 6 నెలల ముందు ఏమొచ్చింది? అరుణోదయ దర్శనం వచ్చింది. నేను దాన్ని ఏమని పలుకుతున్నానంటే ప్రవచనం అని పలుకుతా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి రావటానికి కూడా ఒక ఉద్దేశం ఉంది. ప్రవక్తల వచనములు అంటే ప్రవచనములు అంటే లేఖనాల నెరవేర్చడానికే భూమి మీదకి ఆయన వచ్చాడని ఉంది. హల్లెలూయా, అవునా కదా? లేఖనాలను నెరవేర్చడానికే భూమి మీదకి ఆయన వచ్చాడు. అసలు లేఖనాలు ఎందుకు నెరవేరాలి అంటే మనము సాక్షిగా నిలబడటం కోసం. అక్కడ లేఖనం వాళ్ళు పలికారు, ఇక్కడ లేఖనము నెరవేర్చబడి స్వరూపంలో యేసుక్రీస్తు ప్రభువారు కనపడుతున్నారు. ఇక్కడ ప్రవక్త ప్రవచించాడు, ఆ ప్రవక్త ప్రవచించినప్పుడు ఇక్కడ ఆ ప్రవచనం యొక్క స్వరూపం మనం అవ్వాలి. హల్లెలూయా. కానీ ఇప్పుడు ప్రవక్త ప్రవచించాడు, మరి మనం ప్రవచనం యొక్క స్వరూపంగా మారామా? లేదు. ఎందుకంటే ద ప్రాబ్లం ఈజ్ ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా? మనము ప్రవచనంగా మారలేదు, మనం ప్రవచనం ఇక్కడ పెట్టుకున్నాం. హల్లెలూయా. కానీ ప్రవచనం ఎక్కడ ఉండాలి తెలుసా? ఇక్కడ ఉండాలి, మార్గముల్లో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు గురించి ప్రవక్తలు ముందే చెప్తే ఆ ప్రవచనం ఎవరిప్పుడు? యేసుక్రీస్తు ప్రభుల వారే ప్రవచనం. ఇప్పుడు నీ గురించి ఒక ప్రవచనం చెప్తే ఈ ప్రవచనం కనపడటానికి 6 నెలల ముందు ఒక మార్గం నడిచిందంట. ఎవరది? ఇప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను ఎవరు? ప్రవచనం యొక్క ఛాయ. హల్లెలూయా. ఎవరైనా ప్రవచనం యొక్క ఛాయ అంటే ద ప్రాఫెసీ, ఆ ప్రవచనం నీ ముందు నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచనం మన బ్రతుకులు ఎందుకు నెరవేరట్లేదంటే ప్రవచనం మన మైండ్లో ఉంది కానీ మన ముందు నడవట్లా. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే ప్రవచనం నీ మార్గములో, నీ జీవితంలో, నీ ఉద్దేశంలో నీ ముందు నడవగలిగితే ఇప్పుడు ప్రవచనం ఎవరు? మనమే ప్రవచనం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రవచనం యొక్క స్వరూపం మనమే. హల్లెలూయా. అందుకే ఆయన బైబిల్లో అంటాడు, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని. హల్లెలూయా. నేను అగ్ని వేయ వచ్చి తిని అంటే ఇప్పుడు అగ్ని ఎవరు? చెప్పాలి, ఎవరు? మనమే, మనమే. సో ప్రియదేవుని బిడ్డలారా, నిజానికి మనం గమనించాల్సింది ఇదే. ఎందుకు అంటే ప్రతి సందర్భాల్లో పాత నిబంధనలో ప్రవక్తలు నిలబడటానికి ప్రవచనం వాడారు. బట్ కొత్త నిబంధన యేసుక్రీస్తు వారు పుట్టినది మొదలుకొని ప్రవచనం నిలబెడటానికి వాడలా, నడవటానికి వాడారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావటానికి ముందే 6 నెలల ముందు త్రోవ సరళము చేసి నడిపించడానికి బాప్తిస్మిచ్చే యోహాను వచ్చాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు మన బ్రతుకులో నెరవేరపోవటానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? ఇట్స్ గుడ్, నువ్వే. హల్లెలూయా. ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడు అనేది బైబిల్లో. అంటే ప్రతి ఒక్కరూ ప్రవచించగలరు, బట్ ఆ ప్రవచనం నెరవేర్చుకోలేకపోతున్నాం అంటే ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా? ప్రవచనాన్ని నీ మైండ్లో పెట్టుకున్నావు కానీ ప్రవచనం నీ మార్గంలో ఉండాలా. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో ప్రవచనాలు చెప్పారు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రవచనం యొక్క స్వరూపం ఆయనైతే ఆయన ముందు ఒక మార్గము నడవాలి, అదే ప్రవచనం యొక్క ఛాయ నడవాలి. నీ బ్రతుకులో కూడా ఆ ప్రవచనం యొక్క ఛాయ నెరవేర్పులోనికి నడవాలనే ఉద్దేశం నీకుంటే నా ప్రభు నిన్ను నడిపించి ఘనపరిచి ఒక సాక్షిగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. సో ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా? నిజానికి నోవాహు దినాలలో మార్గము చెదిరిపోయారంట. అందుకే ప్రభు ఏమన్నాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే ఆ ప్రభు అనే మార్గములో మనము లేము. ప్రవచనాలు వింటాము, మైండ్లో పెట్టుకుంటాం. పలానా సేవకుడు ఒక ప్రాఫెసీ చెప్పాడంట, ఎన్నో దేశాలు దాటి వెళ్తాం ప్రవచనాల కోసం. అవునా కదా? ఎన్నో దేశాలు దాటి వెళ్తాం. ఆ దేశాలు దాటి ప్రవచనం విని నువ్వేం సాధించావు? హల్లెలూయా. ఎందుకో తెలుసా? ప్రవచనం మాత్రమే ఉంది, ప్రవచనం యొక్క ఛాయ నీ మార్గంలో లేదు. ఆ ప్రవచనం యొక్క ఛాయ ఎవరంటే హల్లెలూయా, ఎవరు?
బాప్తిస్మం. చెప్పాలి ఏంటది? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ప్రవచనం యొక్క ఛాయ బాప్తిస్మము. ప్రవచనం ఎవరు? మనమే ప్రవచనం. హల్లెలూయా. అక్కడ యేసుక్రీస్తు వారి ప్రవచనం, ఆయన గురించి ఎప్పుడో చెప్పబడ్డాయి, అవునా కదా? ఏలయనగా కుమారుడు మనకి శిశువు పుట్టెను, అవునా? యెషయా 9:6 ఉంటుంది, మనకి కుమారుడు అనుగ్రహించబడెను. నిజానికి ఆయన గురించి ఎన్నో ప్రవచనాలు చెప్పబడ్డాయి పాత నిబంధనలో, కానీ ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు క్రీస్తు. ఆమేన్, ఆమేన్. ఈ దినాన మన జీవితాల్లో కూడా ఆ ప్రవచనాలు నెరవేర్చబడాలి. ఆ ప్రవచనాలు నెరవేర్చబడి మనం ఒక సాక్ష్యముగా ఆయన్ని మహిమపరిచే వారముగా ఉండాలి. కానీ ఎందుకు మహిమపరిచే వారముగా ఉండట్లేదంటే ఆ ప్రవచనం యొక్క ఛాయ అయిన క్రీస్తు స్వరూపమైన బాప్తిస్మము మన మార్గములో లేదు. ప్రవచనం మైండ్లో పెట్టుకుని నడుస్తున్నావు, కానీ ప్రవచనం నీ మార్గంలో పెట్టుకుని నడవలా. హల్లెలూయా. నీ మార్గములో పెట్టుకుంటే వాక్యము నీ నోట ఉంటుంది, వాక్యము నీ హృదయములో ఉంటుంది, వాక్యము నీ మార్గములో ఉంటుంది, వాక్యము నిన్ను నడిపిస్తుంది. ఆ వాక్యమే సమస్తమై నిన్ను నిలువపెట్టి నిన్ను నడిచే వాక్యముగా మార్చేస్తుంది. ఆమేన్, ఆమేన్. అవునా కదా? నోవాహు దినాల్లో 6:12 అనుకుంటా, ఆదికాండం 6:12 ఏమనుంది? నిజానికి అప్పటి దినాల్లో ఎందుకు అలా చెదిరిపోయి సొదొమ గోమొర్రాలు తగలబడ్డాయో తెలుసా? దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గముని చెరిపివేసుకున్నారు. అంటే వారి యొక్క మార్గము చెరిపివేసుకున్నారు. బట్ ఇక్కడ ఆ ప్రవచనాన్ని బట్టి నీ మార్గము నువ్వు చెరిపివేసుకుంటున్నావేమో. ప్రవచనం తెలుసుకోవటం గొప్ప కాదు, మనం ప్రవచనంగా మారటం గొప్ప. హల్లెలూయా. ఆ ప్రవచనంగా మారాలి అంటే ప్రవచనం యొక్క ఛాయ, ఆ యొక్క స్వారూప్యము నీ ముందు నడవాలి. ఆ స్వారూప్యమే నీ జీవితంలో నువ్వు నిలుపుకునే నీతి, నీ యొక్క సమాధానము, ఈ దేవుని కొరకు ఎదురు చూపే సిద్ధపాటు, దేవుని కొరకు నువ్వు సిద్ధపడి తీసుకొని తీర్మానించుకున్న ఆ బాప్తిస్మము, వాటిని దేవునిలో బలపరుచుకునే ఇవన్నిటినీ, ఆ విధానాలనే ఛాయలు అంటారు. అప్పుడు నీ బ్రతుకులో ప్రవచించిన ప్రతి ప్రవచనం నెరవేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రవచనం ఎవరు? మనమే ప్రవచనంగా మారుతాం. సో అయ్యో ఆ సేవకుడు ప్రవచించాడు, ఈ సేవకురాలు ప్రవచించారు, అయ్యో నా జీవితాల్లో జరగలేదని వారిని బ్లేమ్ చేయటం కాదు, నువ్వు నడిచావా? ప్రవచనం యొక్క ఛాయలో నువ్వు నడవాలి. హల్లెలూయా. నిజానికి గాబ్రియేలు దూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము అంటే, నీకు నేను ఒక ప్రవచనం తీసుకొచ్చాను అన్నప్పుడు ఏమన్నదావిడ? చెప్పాలి, నీ మాట చొప్పున జరుగునుగాక అంది. అంటే ఆ ప్రవచనం యొక్క, ఆ ప్రవచించబడిన ప్రవచనములు ఆ మార్గంలో ఆమె నడవటం స్టార్ట్ చేసింది. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా దేవుని మార్గాన్ని విడిచిపెట్టలేదు. లోకాన్ని విడిచేసింది కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈ రోజున నువ్వు దేవుణ్ణి విడిచిపెడుతున్నావు కానీ లోకాన్ని పట్టుకుంటున్నావు. లోకాన్ని విడిచేసి దేవుని వైపు చూడు, నువ్వు ప్రవచనంగా మారతావు. హల్లెలూయా. అసాధ్యాలను సుసాధ్యపరిచి నా ప్రభు నిన్ను సాక్షిగా నిలవబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.